మన హృదయాల్లో ఉన్న భారం ఏంటి? కొంతమంది అన్నా నాకు వాక్యం చెప్పటం రాదంటారు. నాకు వాక్యం చెప్పటం రాదంటారు. నేను చెప్తున్నా, నీ హృదయంలో నిజంగా భారం ఉంటే వాక్యం చెప్పటం రాదు కాదు, తేటగా బోధించినందున అనేకులు విశ్వసించిరి అన్న స్థాయికి నువ్వు వాక్యం చెప్పగలుగుతావు. భారం ఉంటే నీ సాక్ష్యాన్ని కాపాడుకోగలుగుతావు. భారం ఉంటే నువ్వు ప్రేమించగలుగుతావు. భారం ఉంటే నువ్వు త్యాగం చేయగలుగుతావు. భారం ఉంటే నువ్వు వాక్యం చెప్పగలుగుతావు. భారం ఉంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండగలుగుతావు. భారం ఉంటే అనేక సంగతులు ధ్యానించి బిడ్డలకు శ్రేష్టమైన ఆత్మీయ ఆహారం అందించాలని తపన పడతావు. ఇదంతా భారాన్ని బట్టే జరిగిద్ది. నీకే భారం ఉంటే ఆ భారాన్ని బట్టి నువ్వు స్పందిస్తావు. అలాగే నువ్వు దేవుని కొరకు భారం కలిగి ఉంటే, దేవుని ప్రజల కొరకు భారం కలిగి ఉంటే, దానికి సంబంధించినవన్నీ ఆటోమేటిక్గా నీకు ఏర్పడతాయి. నాకు సిగ్గు అండి, చాలా సిగ్గు. కానుక ప్రజల ముందు వెళ్ళి కానుక వేయటమే సిగ్గు నాకు. చిన్నప్పుడు పాటల పోటీకి వెళ్ళా. నన్ను నమ్మారు, మా స్కూల్ మొత్తం నమ్మారు, మనకి ప్రైజ్ తెస్తాడు వీడని. అంత బాగా పాడుతున్నా. అంత మా మాస్టర్లు మా టీచర్లు కాబట్టి పాడుతూ ఉన్నాను నేను. వేరే దగ్గర తీసుకెళ్ళి నిలబెట్టారు, చాలామంది జనం ఉన్నారు. ఫస్ట్ నాకే ఇచ్చారు పాడమని. మైకి తీసుకొని జనాన్ని చూసా, నీకు పాట మర్చిపోయా. సిగ్గు, భయం, పాట మర్చిపోయా. మా మాస్టర్ చెప్పటం 2 ముక్కలు నేను పాడటం, ఆయన చెప్పటం నేను పాడటం. ఏడ్చేవాళ్ళే కదా, కూర్చొని ఒక పల్లవి చరణం అయినాక ఆపేశాడు. పాట పాడిన ఆ మనుషుల ముందుకెళ్ళి మైకు తీసుకున్న వాళ్ళని చూసేసరికి స్టేజ్ ఫియర్ అంటారు కదా, అది వచ్చి మొత్తం సౌండ్ బ్రేక్ అయిపోయింది. గడ్డ 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 వండుకుతున్నా. ఇంకొక చరణం పాడించినట్టయితే అడ్డం పడేవాడిని. దేవునికి స్తోత్రం. అట్లా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు సడన్గా మిమ్మల్ని నన్ను పిలిచి మైక్ ఇచ్చాను అనుకో, షేక్ వచ్చిందా రాదా? అందరూ షేక్ మస్తాన్లో అవుతారు కదా, అది జరిగేది. అలాంటిది ఈరోజు దేవుని సన్నిధిలో ఇలా నిలబడి ఇంతసేపు నేను మాట్లాడడం, లక్షల మంది ముందు నిలబడి మాట్లాడినా, ఎక్కడ నిలబడి మాట్లాడినా ఏది లేకుండా మాట్లాడడానికి కారణం భారం. సిగ్గుపడే ప్లేస్ కాదు, బిడియపడే ప్లేస్ కాదు, మెలికలు తిరిగే స్థలం కాదు. ఇక్కడ నిలబడి ప్రకటించే మాట ఒక ప్రాణాన్ని కాపాడుతుంది, ఒక ఆత్మను రక్షిస్తుంది, ఒక జీవితాన్ని వెలిగిస్తుంది. కాబట్టి నేను మాట్లాడే ప్రతి మాట వాల్యుబుల్ అయి ఉండాలి, బ్రతుకుల్ని వెలిగించేదై ఉండాలి, భక్తుల్ని మండించేదై ఉండాలి. ఆ భారం